సీమశాస్త్రి, సీమ టపాకాయి. అల్లరి నరేష్ గారి కెరియర్‌లో అప్పటి వరకున్న బిగ్గెస్ట్ హిట్స్. ఒక డైరెక్టరు అలాంటి హిట్స్ ఇస్తే, ఆ డైరెక్టర్ మూడో సినిమా అడిగినప్పుడు, ఆ హీరో ఖచ్చితంగా ఇవ్వాలి, ఇస్తాడు కూడా. కానీ అల్లరి నరేష్ గారితో మీరు ఒక సినిమా స్టార్ట్ చేశారు. పూజా కార్యక్రమాలయినయి, మొదటి షెడ్యూల్ అవుతున్నాయి. ఆ సినిమా అప్పుడు ఆగిపోయింది. ఎందువల్ల ఆగిపోయింది? కథ మొత్తం కథ రెడీ అయిపోయింది. షెడ్యూల్ స్టార్ట్ అవ్వలేదు. పూజ కూడా అవ్వలేదు. ఆహ్, సినిమా ఆగిపోవడం నరేష్ బిజీగా ఉన్నాడప్పుడు. హ్మ్. ఆహ్, బడ్జెట్ విషయంలో కొంచెం తేడా వచ్చింది. నాకు, ప్రొడ్యూసర్‌కి, నరేష్‌కి. పెద్ద కథ రాసా యాక్చువల్‌గా. పెద్ద కథ అంటే ఆహ్, ఆహ్, నా సినిమాలో మ్యాక్సిమం కాస్టింగ్ ఎక్కువగా ఉంటది. కామెడియన్స్ గానీ, ఈళ్ళు గానీ బాగా ఎక్కువగా పెడతాను. ప్యాడింగ్ వీక్ అంటే ఒక చిన్న చిన్న ఆర్టిస్టులతో ఈ చిన్న క్యారెక్టర్ అయినా సరే ఒక రికగ్నైజ్డ్ ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్‌ని పెడతా. హ్మ్. అది కృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిన అలవాటు అయ్యుండొచ్చు నాకు. మేబీ ఆయన చాలా ఆయన సినిమాల్లో కొత్త వాళ్ళు అన్నది చాలా తక్కువగా కనిపిస్తుంటారు. సార్. మాక్సిమం స్టార్స్ ఉంటారు అవును. ఏ క్యారెక్టర్‌కైనా సరే. అది అలవాటయిందేమో తెలీదు. అలాగా పెద్ద కాస్టింగ్ సినిమా అది. హ్మ్. అంటే ఆ సినిమా జరిగుంటే నరేష్ కెరీర్‌లో మేబీ అంత కాస్టింగు, అంత పెద్ద సినిమా అప్పటిదాకా లేదు. హ్మ్. ఒకవేళ ఇప్పటిదాకా కూడా నాకు తెలిసి లేదు. ఓకే. అంత పెద్ద సినిమా అయ్యుండేదది. హ్మ్. క్లైమాక్స్ ఒక క్లైమాక్స్ రాసా. సార్. అక్కడొచ్చింది సమస్య. హ్మ్. ఆ క్లైమాక్స్ ఏంటంటే, ఈ కాస్టింగ్ మొత్తం ఒక ఫ్లైట్‌లో ఇరుక్కుపోతారు. ఓకే. ఆ ఫ్లైటు బొక్కపడుద్ది. గ్లాస్ పగిలిపోద్ది. హ్మ్. మొత్తం అందరూ ఫ్లైట్ తిరిగిపోతుంటది. ఫ్లైట్ కూలిపోద్ది. హ్మ్. ఇప్పుడు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆ క్యారెక్టర్స్‌లో ఉంటాయి. మొత్తం సినిమాకి సంబంధించిన ఆల్ క్యారెక్టర్స్ హ్మ్. క్వెషన్ మార్క్స్ ఉంటాయి అన్నీ. క్వెషన్ మార్క్స్ ఆ ఫ్లైట్‌లో ఉన్న వాళ్ళలో ఉంటాయి. ఇప్పుడు ఫ్లైట్ కూలిపోబోతుంది. చచ్చిపోబోతున్నాం మనందరం. హ్మ్. సో, ఎవ్రీ క్యారెక్టర్ రియలైజేషన్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బయటకొచ్చేస్తాడు. ఓకే. ఈగోస్ లేని చావు దగ్గరకొచ్చినప్పుడు మనిషి ఈగోస్ ఇవన్నీ ఇంకేం ఉండవు. హ్మ్. అవును. దాన్నే వాంగ్మూలం అంటాం మనం. హ్మ్. చచ్చిపోయేటప్పుడు చెప్పే వాంగ్మూలం. వాడు నిజం చెప్తాడప్పుడు. సో, అక్కడ రియలైజేషన్ అవుతాయి ఒక్కొక్క క్యారెక్టర్. సో, ఆ ఫ్లైట్ ఎపిసోడ్ తీయడం అన్నది చాలా టఫ్ అయిపోయింది. దానికి బడ్జెట్ చాలా హెవీ బడ్జెట్ అయిపోయింది. హ్మ్. ఫ్లైట్ తిరగటం, గ్రీన్ మ్యాట్, ఫ్లైట్ సెటప్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఒకటుండేది. అవును. ఫ్లైట్ ఉండేది. అవునవును. దాన్ని తీసుకున్నా సరే దానికి రోలింగ్ తిరగటం ఇదంతా చాలా పెద్ద బడ్జెట్ అయిపోద్దని ప్రొడ్యూసర్ చందు గారు, విజయవాడ ట్రావెల్స్ అయింది. ఆయన చాలా ఇంట్రెస్టెడ్ నరేష్‌తో సినిమా తీయాలి నా కాంబినేషన్‌లో అని. ఆయన ఇంకా ఆయన అడ్వాన్స్ కూడా పాపం నా దగ్గరే ఉంది. ఆహ్, అంటే అంత మంచి ఆయన చాలా మంచి ఆయన. హ్మ్. ఆ తర్వాత ఈ సినిమా కొంచెం వెనక్కెళ్ళేసరికి 'వేగేశ్న సతీష్' ఒక చిన్న సినిమా చేశాడు ఆయనతో. సార్. అది ఎంతో బడ్జెట్ నాకు తెలీదు. 2.5, 3 కోట్లు ఏదో అది అది పెద్దగా ఆడలేదు. పే చేయలేదు సినిమా. ఆ సినిమా లాస్ రావడంతో ఇంకా ఈ సినిమా జరగడం కష్టమైపోయింది. సార్. సో, టోటల్‌గా బడ్జెట్ ప్రాబ్లమ్ వల్ల ఆ సినిమా వెనక్కెళ్ళటం జరిగింది. ఆ తర్వాత ఇంకా నరేష్‌తో మళ్ళీ సార్. అంత గ్యాపొచ్చింది. చాలా గ్యాపొచ్చింది. మా ఇంట్లో దెయ్యం దాకా హ్మ్. పడలేదు. బట్ ఈ సినిమా విషయంలో నరేష్ గారు మిమ్మల్ని కూర్చోబెట్టి, పిలిచి మీ ఇద్దరు కూర్చొని కథని మెల్ట్ చేసుకొనుంటే, వేరే స్క్రీన్ ప్లే రాసుకొనుంటే ప్రాజెక్ట్ వర్కౌట్ అయ్యేది కదా! నరేష్ గారి నుంచి ఆ ప్రయత్నం జరిగిందా? ఓపెన్‌గా చెప్పండి. జరగలేదు. నరేషు ఆ టైంలో చాలా బిజీగా ఉన్నాడు నరేష్. హ్మ్. షూట్‌లో బిజీగా ఉన్నాడు. హ్మ్. నరేష్‌కి కథ మొత్తం తెలుసు. హ్మ్. యాక్చువల్‌గా అట్లాంటి కథ వచ్చినప్పుడు ఏ హీరో వెనక్కెళ్ళడు. హ్మ్. యాక్చువల్ చేద్దాం అనుకుంటాడు. పెద్ద కరెక్ట్. కాస్టింగు, పెద్ద కథ, పెద్ద స్పాన్ ఉన్న కథ చేసేద్దాం అనుకుంటాడు. నరేష్ ఎందుకో ఆ టైంలో చేయలేదు. మా ఆ ప్రయత్నం జరగలేదు. నా కథని కొంచెం రెమ్యునరేషన్స్ ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ ఇలా చేద్దాం, ఇలా చేద్దామని హ్మ్. ప్లానింగ్ జరగలేదు. ఆ ప్లేస్‌లోనే 'దేవిప్రసాద్' సినిమా 'కెవ్వు కేక', కేవ్ కేక. 'కెవ్వు కేక' హ్మ్. అది పడింది. సార్. లో కాస్త ముందుకెళ్ళాము. లాస్ట్ ఫ్యూ మోర్ క్వెషన్స్. అయితే వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. ఎక్కడైనా ఒక సినిమా హిట్ అయితే నిర్మాతకి పేరొస్తది. దర్శకుడికి పేరొస్తది. డబ్బులు కూడా వస్తాయి. సినిమా హిట్ అయింది. దర్శకుడిగా పేరొచ్చింది. నిర్మాతగా డబ్బులు పోయినాయి మీకు. 'సీమశాస్త్రి'. అవును. హ్మ్. ఎంత పోయినాయి సార్?
సీమశాస్త్రికి లైఫ్ పోయిందని చెప్పాలి. లైఫే పోయిందా? ఇప్పటికి కూడా సీమశాస్త్రి వార్తలు ఇంకా హ్మ్. ఉన్నాయి. సీమశాస్త్రి చాలా దెబ్బ కొట్టింది. ఇది మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. నిజానికి నాకు అర్థం కాలేదు ఆ ఇంటర్వ్యూలో. సినిమా హిట్ అయిన తర్వాత ఖచ్చితంగా డబ్బులొస్తాయి. మరి మీ డబ్బులు ఎలా పోయినాయి? అంటే అదే తెలియనితనం వల్ల పోయాయి. మనకి ఈ బిజినెస్ లెక్కలు తెలియక నాకొక వరస్ట్ హ్యాబిట్ ఉంది. ఏంటంటే, పోతే పోనీ, పోతే పోనీ, ఈ దరిద్రం ఇది ఇంతటితో పోనీలే. హ్మ్. నా డబ్బు కూడా నేను పోతే పోనీ అలా అనుకోకూడదు. డబ్బు పోకుండా పట్టుకోవాలి. అప్పుడే ఆగుద్ది మన దగ్గర. నేనేంటంటే ఈ టెన్షన్స్‌ని పట్టుకొని కూర్చుంటే నేను ఇంకో సినిమా కథ రాసుకుంటాను గదా! అది ఆడితే ఈ డబ్బులెంత అని ఆలోచించాను. ఆహ్, ఆ సినిమాకి చాలా బిగ్ లాస్ అది. బిగ్ ప్రెషర్, బిగ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఇంకా ఉన్నాయి నా ఇంకా చుట్టూ. ఉన్నాయా? ఇంకా ఉన్నాయి. హ్మ్. అంటే ఆ ప్రెషర్సే ఇంకా మోస్తున్నట్టుగా మో మో మోస్తూనే ఉన్నాది. సరే. ఆ మిస్టేక్స్ ఇప్పటికి కూడా వెంటాడుతున్నాయన్నమాట. అండ్ 'జిన్నా' విషయానికొస్తే 'జిన్నా' సినిమా కథని నేను వాళ్ళు అడిగారు కాబట్టి ఇచ్చాను. ఆహ్, వేరే బిజీగా ఉన్నాను. వేరే సినిమా చేయాలి. బిజీగా ఉన్నాను ఇచ్చానని చెప్పారు. నిజం చెప్పండి 'జిన్నా' కథ ఇవ్వడం మీకు మనస్ఫూర్తిగా ఇష్టమా? నాకసలు ఇష్టం లేదు. 'జిన్న' కథ కోన వెంకట్ గారు కాకపోతే అసలు నేను ఇవ్వను. హ్మ్. ఆ సినిమా నేనైతే ఇంకోలా తీస్తా. హ్మ్. సినిమా ఆడడం, ఆడకపోవడం వేరే విషయం. హ్మ్. సినిమా కరెక్ట్‌గా తీయడం అన్నది నేను నమ్ముతా ఎప్పుడైనా సరే. సరే. తర్వాత ప్రేక్షకులు దాన్ని ఎలా డెసిషన్ తీసుకుంటారో వాళ్ళిష్టం. హ్మ్. బట్ నేను అలా అయితే తీయను నేను హ్మ్. 'జిన్నాని'. చాలా బాధపడ్డారంట 'జిన్నా' కథ చాలా అసలు ఆ సినిమా నేను హీరో ఎలివేషన్ చాలా రాంగ్ జరిగింది ఆ సినిమా. ఆహ్, నేను కొత్త డైరెక్టర్ నాకు చాలా ఇష్టం. చాలా మంచోడు. తను కూడా. బట్ హ్యాండిల్ చేయలేకపోయాడేమో అని. 'సన్నీ లియోన్', 'మోహన్ బాబు' గారి కంపెనీ, 'విష్ణు', 'కోన వెంకట్' గారున్నారు. పెద్ద కెమెరామాను. అన్నీ ఉండి ఆ సినిమా నాకు నచ్చలేదు. సరే. ఫస్ట్ హాఫ్ అస్సలు నచ్చలేదు. సెకండ్ హాఫ్ పర పర వెన్నెల కిషోర్ క్యారెక్టర్ బానే రాశారు గానీ, నేను చే ఏదేమైనా నేనైతే అలా తీయను సినిమాని. 'సన్నీ లియోన్' ప్రజెంటేషన్ జరగలేదు అసలు ఆ హ్మ్. సినిమాలో. 'సన్నీ లియోన్‌ని' అలా చూయించకూడదు. 'సన్నీ లియోన్' నాట్ జూనియర్ ఆర్టిస్ట్. సరే. 'సన్నీ లియోన్' ఈస్ ఎ స్టార్. స్టార్. ఎవ్రి సీన్ ఆ స్టారిజం కనిపించలేదు. సరే. ఇంకోటేంటంటే అది 'సన్నీ లియోన్' బేస్డ్ కథ అది. హ్మ్. అందులో విష్ణుని పెట్టారు. హ్మ్. పెట్టినప్పుడు విష్ణు కథ అవ్వాలది. సరే. విష్ణు కథ చేయలేదు. విష్ణుని వదిలేశారు. హ్మ్. కథ కథలో విష్ణు అలా ఉండకూడదు. నేనైతే అలా ఉంచను. సరే. నేను అండ్ లాస్ట్ 2 క్వెషన్స్ సార్. మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. మీ జీవితంలో ఉన్న ఒకే ఒక్క వివాదం ఈ బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినేలాగా సీన్‌లు అవును. తీశారు అని చెప్పేసి. మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. వాళ్ళ గురించి గొప్పగానే చెప్పారు. ఆ టైంలో క్షమాపణ లెటర్ కూడా రిలీజ్ చేశారు. అయితే నేను మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. నాకెక్కడ ఎలాంటి అభ్యంతరాలు కనిపించట్లేదు. బట్ ఒకే ఒక దగ్గర మాత్రం ఒక్క సీన్‌లో నిజంగా నేను కూడా బాధపడ్డాను. థియేటర్‌లో కూర్చొని చూసేటప్పుడు. ఆ చిన్న వయసులో కూడా నాకు అర్థమైంది. ఇప్పుడు అదే సినిమాలో 'దేనికైనా రెడీలో' హ్మ్. వాళ్ళ చేత వీళ్ళ పొంగల్ తినిపిస్తారు. వీడి చేత హలీం తినిపిస్తారు ఒక సీన్‌లో. అవును. అప్పుడు నిజంగా మీరు కాన్షియస్‌గానే ఉన్నారా? అది అది, తప్పు అనిపించట్లేదా? అది హలీం కాదది. ఆ! పొంగలు. పొంగలు. అవును. బట్ హలీం అనుకుంటారు వాళ్ళు. అనుకుంటారు. అవును. బట్ అది రాసేటప్పుడు ఈ ఎక్కడన్నా మిస్‌ఫైర్ అవుద్ది అనిపించలేదా?